సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మారిటైమ్ హబ్ గా రాష్ట్రం, సీఎం చంద్రబాబు. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించం, సుప్రీంకోర్టు వెల్లడి. పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి, ప్రధాని మోదీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. అది రఘురామ హత్యకు కుట్రే, వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి. డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్, మధుమేహుల గుండెకు రక్ష. ఈరోజు వార్తలను చూద్దాం. మారిటైమ్ హబ్ గా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా అందరూ చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో బుధవారం సమీక్షించారు. నౌకల నిర్మాణానికి సంబంధించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. పోర్టుల్లో సరకు, నౌకా నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటుగా రోడ్డు, రైలు కారిడార్లను అనుసంధానించాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న షిప్పింగ్ హార్బర్లు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి మెరుగునకు తోడ్పడేలా విధానాన్ని అనుసరించాలి. అంతర్జాతీయ షిప్ బిల్డింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకోవాలి. వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వస్తుల కల్పన, సమర్థమైన విధానం ద్వారా సుస్థిర ఆర్థికాభివృద్ధి అన్నదే మా విజన్ అని చంద్రబాబు పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం హిందువులంటే అనుమతించం, వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందేందుకే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుబట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. అది రఘురామ హత్యకు కుట్రే. శాసనసభ ఉపసభాపతి, వైకాపా మాజీ ఎంపీ కె రఘురామకృష్ణంరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చొని పిడిగుద్దులతో చంపేందుకు ప్రయత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన్ను తీవ్రంగా కొట్టినట్లుగా గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న రావెల విజయపాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం గుంటూరులోని ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ హింసకు ప్రధాన బాధ్యుడు విజయపాలే. ఆయనను కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించాలి. దీని వెనుకున్న భారీ కుట్రను ఛేదించాలని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి. పల్లెల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీరందించే బృహత్తర లక్ష్యంతో కేంద్రం తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దాన్ని సమర్థంగా అమలు చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రజలకు కుళాయి నీరందించే జల్ జీవన్ మిషన్ పథకం అమల్లో ఉన్న సాధక బాధకాలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలలోని ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం క్రింద కేంద్రం 23,000 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం 2,000 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది.
ఆ పనులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ పథకం ఆశయాలకు తగ్గట్లుగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు డిపిఆర్ తయారు చేసిందని తెలిపారు. జగన్ అవినీతిపరుడు కాకపోతే ఆయన బిడ్డలపై ప్రమాణం చేయాలి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చేశారని, సంతకం చేసి ఖాళీ చెక్కు ఇచ్చినట్లుగా అదానీకి దోచిపెట్టే ప్రయత్నం చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సోలార్ పవర్ డీల్లోనే జగన్కు 1,750 కోట్ల లంచం వెళ్లిందని, వేల కోట్ల విలువైన గంగవరం పోర్టులో 10% ప్రభుత్వ వాటాను 640 కోట్లకే అమ్మేశారని, ఇందులో ఎంత అవినీతి ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి సౌర విద్యుత్ కొనుగోళ్లలో అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి. ఓ హౌస్ సర్జన్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఓ గ్రూపునకు బదులుగా ఏబీ పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన కాకినాడ జీజీహెచ్లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి తల్లి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం భావన శిరీష 4 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన వైద్యానికే ఈ నెల 4న ఆమెను కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేర్చారు. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో ఓ పాజిటివ్ గ్రూప్ ఎక్కించాలని వైద్యులు సూచించారు. నమూనాలను రోగి బంధువులు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో ఇచ్చారు. మంగళవారం సాయంత్రం విధుల్లో ఉన్న ఓ హౌస్ సర్జన్ రక్తం తీసుకువచ్చి ఆమెకు ఎక్కిస్తుండగా రోగి బంధువు గమనించి ఏబీ పాజిటివ్ ఎక్కిస్తున్నారేంటని ప్రశ్నించారు. మాకు తెలియదా, మాకే చెబుతావా అంటూ నిర్లక్ష్యంగా హౌస్ సర్జన్ బదులిచ్చారు. ఈ క్రమంలో రోగికి ఆయాసం రావడంతో ఇన్ఫెక్షన్ రియాక్షన్ రాకుండా బీపీకి అనుగుణంగా చికిత్స అందించారు. ఆక్సిజన్ శాతం పడిపోయి ఆయాసంతో బుధవారం ఉదయం శిరీష మృతి చెందారు. డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్. గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు త్వరలో ఈగల్ పేరుతో రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. డ్రగ్స్ సరఫరాదారులు, విక్రయదారుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయదారుల కుటుంబాలే వారిని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల సిఫారసు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్లతో కూడిన ఈ ఉపసంఘం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. కృష్ణా పైవంతెన. విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణంలో భాగంగా సూరాయపాలెం నుంచి వెంకటపాలెం దాకా కృష్ణానదిపై చేపట్టిన వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. వారధికి ఓవైపు అంచులు బీటీ రోడ్ నిర్మించవలసి ఉంది. ప్రస్తుత రాజధానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని కొత్త వంతెనపై నుంచే వెంకటపాలెం వరకు వెళ్తున్నాయి. వెంకటపాలెం నుంచి కాజా దాకా రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు విజయవాడలోకి వెళ్లకుండానే వంతెన మీదుగా నేరుగా హైదరాబాద్ హైవేకు చేరుకోవచ్చు. మృత్యువుతో పోరు, గోమాతదే గెలుపు. ఓ గోమాత ప్రత్యక్ష నరకం చూసింది. మేత కోసం చేనుకొచ్చిన ఆవు ప్రమాదవశాత్తు పాత నూతిలో నిటారుగా కూరుకుపోయింది. బయటకు వచ్చేందుకు 2 గంటల పాటు విశ్వ ప్రయత్నాలు చేసింది. బావి ఇరుకుగా ఉండటంతో ఏమాత్రం వీలు కాలేదు. శక్తినంతా కూడగట్టుకుని మృత్యువుతో పోరాడింది. పట్టుసడలని పోరాట పటిమే ఆ మూగజీవి ఊపిరి నిలిపింది. చిత్తూరు జిల్లా చౌడిపల్లె మండలం దిగువపల్లె పంచాయతీ అప్పినేపల్లె శివార్లలో ఒక చోట చుట్టూ ఏపుగా పిచ్చి మొక్కలు, వాటి మధ్య పురాతనమైన నుయ్యి ఉంది. అదే గ్రామానికి చెందిన చంద్రకు చెందిన పాడి ఆవు అక్కడ మేత మేస్తుండగా దాని వెనుక కాళ్ళు నూతిలోకి దిగబడిపోయాయి.
ఊపిరాడక కనుగుడ్లు తేలిన ధైర్యం, అడుగంటుతున్న ఆశలు. అయినా మృత్యువుతో పోరాడుతూ ఊపిరి ఎగబీలుస్తూ దీనంగా చూస్తోంది. శబ్దం విని యజమాని కేకలు వేశారు. అక్కడే ఉన్న గ్రామ సర్పంచి భర్త వెంకటరెడ్డి, గ్రామస్తులు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. ప్రొక్లైన్ను తెప్పించారు. దాదాపు 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించి దానికి పునర్జన్మ ప్రసాదించారు. మధుమేహుల గుండెకు రక్ష. మధుమేహ బాధితుల్లో గుండె పనితీరును మెరుగుపరిచే సరికొత్త చికిత్సా మార్గాల అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ముందడుగు వేశారు. మధుమేహం గుండెలో ఇన్ఫ్లమేషన్ను గణనీయంగా తగ్గించగల సామర్థ్యమున్న లిపోక్సిన్ A4, LX-A4 అనే ఓ సహజ కొవ్వు అణువును గుర్తించారు. మధుమేహ బాధితుల్లో గుండెపోటు, గుండె వైఫల్యం, అథెరోస్క్లెరోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధుమేహం కారణంగా వారిలో ఇన్ఫ్లమేషన్ అధికమవుతుండటం అందుకు ప్రధాన కారణం. LX-A4 ఆ ఇన్ఫ్లమేషన్ను సగానికి పరిమితం చేయగలదని, తద్వారా గుండెకు జరిగే నష్టాన్ని తగ్గించగలదని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ అణువు సాయంతో కొత్త చికిత్సా మార్గాలను అభివృద్ధి చేయవచ్చునని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. విజయ్ పాల్కు 14 రోజుల రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. పరవాడ ఫార్మాసిటీలో వెలువడిన విషవాయువులు. ఓ కార్మికుడి మృతి, 10 మందికి అస్వస్థత. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా. 29 నుంచి ఫార్మసీ ప్రవేశాల కౌన్సిలింగ్. ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్లో, 30 నుంచి డిసెంబర్ 5 వరకు బైపీసీ స్ట్రీమ్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. జార్ఖండ్ సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం. లిరెన్పై గుకేష్ తొలి విజయం. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చదరంగ టైటిల్ కైవసం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా నిలవాలని దమ్మరాజ్ గుకేష్పై భారీ అంచనాలున్నాయి. ఈ పరిస్థితుల్లో తొలి రౌండ్లో ఓటమి, రెండో రౌండ్లో డ్రా తర్వాత మూడో రౌండ్లో దూకుడైన ప్రదర్శనతో విజయం సాధించాడు గుకేష్. ప్రీ క్వార్టర్స్లో సింధు లక్ష్య. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్ శుభారంభం చేశారు. హర్యానా విజయం. ప్రో కబడ్డీ లీగ్లో హర్యానా స్టీలర్స్ అదరగొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పునేరి పల్టాన్పై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.